మెడినైన్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు డాక్టర్ సుజిత, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పీసీఓడి. అపరిపక్వమైనటువంటి అండాలు అండాశయపు గోడలపై ఉండి నీటి బుడగల్లాగా మారిపోవడాన్ని మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. పీసీఓడి ఉండేటటువంటి మహిళల్లో జనరల్గా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది కనబడుతూ ఉంటుంది. నెలసరి సక్రమంగా వచ్చేటటువంటి మన మహిళల్లో నెలసరి వచ్చిన మొదటి రోజు నుంచి 11 నుంచి 14 రోజుల మధ్యలో శరీరంలో ముఖ్యంగా పొత్తి కడుపు భాగంలో రెండు వైపులా అండాశయాలు ఉంటాయి కదా, ఏదైనా ఒకవైపున ఉండేటటువంటి అండాశయం నుంచి అండం విడుదలై ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది. కానీ పీసీఓడి ఉండేటటువంటి వారిలో ఇలా అండాశయం నుంచి అండం విడుదల కాకుండా అండాశయపు గోడలపై ఉండి నీటి బుడగలాగా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి నీటి బుడగలు రెండు వైపులా ఉండేటటువంటి అండాశయాలపై ఉంటే బైలేటరల్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. పీసీఓడి రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే జన్యుపరమైనటువంటి అంశాల వల్ల, వంశ పారంపర్యత వల్ల, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతుల్యత వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల, పిండి పదార్థాలని జంక్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పీసీఓడి వస్తూ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగి స్థూలకాయం వచ్చి తర్వాత పీసీఓడి సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది. పీసీఓడి వచ్చినటువంటి వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావు అండ్ ఇర్రెగ్యులారిటీ ఉండడంతో పాటు పీరియడ్స్లో ఎక్కువ కానీ తక్కువ కానీ రక్తస్రావం ఉండడం, 2 నెలసర్ల మధ్యలో రక్తస్రావం అనేది అవుతూ ఉండడం, వీటితో పాటు తల వెంట్రుకలు రాలిపోతూ ఉండడము, ఇంకా బరువు పెరిగిపోతూ ఉండడం, కొంతమందిలో బరువు సాధారణంగా ఉండడం కానీ బరువు తగ్గడం కానీ, ఇంకా చర్మపు మడతల్లో మెడ భాగంలో చర్మం నల్లగా దలసరిగా మారడం, మొహం పైన మొటిమలు రావడము, వీటితో పాటు అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉండడము, ఇలాంటి సమస్యలనే ఉంటాయి. అయితే పీసీఓడిని సరైన టైంలో గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోకపోయినట్లయితే ఈ సమస్య అనేటటువంటిది డయాబెటీస్, ఇంకా రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యలు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇలాంటి వాటికి దారితీయవచ్చు. అయితే ఈ పీసీఓడి సమస్య అనేటటువంటిది ఉండేటటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బరువు ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు బరువు తగ్గే విధంగా డైట్, ఇంకా దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటటువంటిది ప్లాన్ చేసుకోవాలి అండ్ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అండ్ మెడిసిన్స్ పరంగా మనకి హార్మోన్ సప్లిమెంట్స్ మాత్రమే తీసుకుంటే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అనేటటువంటిది అవ్వదు. స్ట్రెస్ అనేటటువంటి తగ్గించుకొని దాంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తూ హోమియోలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సా విధానం తీసుకునేటటువంటి వారిలో పీరియడ్స్ అనేవి నెల రెగ్యులర్గా వస్తూ నెల ఎగ్ రిలీజ్ ప్రాపర్గా ఉంటూ బైలేటరల్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ సమస్య ఉండేటటువంటి వారిలో కూడా పీసీఓడి పూర్తిగా శాశ్వతంగా నయమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోయినా, హెవీ బ్లీడింగ్ కానీ తక్కువ బ్లీడింగ్ ఉన్నా, పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం ఏదైనా ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, సడన్గా బరువు పెరగడం ఉన్నా, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉన్నా, పింపుల్స్ ఎక్కువగా ఉన్నా ఒకసారి నెగ్లెక్ట్ చేయకండి. అండ్ దీంతో పాటుగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా పీసీఓడి సమస్య ఉండేటట్లయితే ట్రీట్మెంట్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉండేటటువంటి వాళ్ళు శాశ్వత పరిష్కారం కోసం అండ్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ కోసం మెడినైన్ హాస్పిటల్స్లో ఒకసారి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.